మేడ్చల్ జిల్లాలోని ఎల్లంపేట్ మున్సిపాలిటీ 9వ వార్డులో చోటు చేసుకున్న ఒక ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్ రజిత కార్యాలయంలో ఆమె భర్త రాజేందర్ అధికారిక కౌన్సిలర్ కుర్చీలో కూర్చున్నట్లు చెబుతున్న దృశ్యాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దీంతో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి ఎవరు, అధికార బాధ్యతలు నిర్వర్తిస్తున్నదెవరు అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన కార్యాలయంలో ఎన్నికైన ప్రజాప్రతినిధికి బదులుగా కుటుంబ సభ్యులు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది ఒక్కరోజు జరిగిన సంఘటన లేక కార్యాలయ నిర్వహణలో కుటుంబ సభ్యుల ప్రమేయం కొనసాగుతుందా అనే అంశాలపై కూడా స్థానికులు వివరణ కోరుతున్నారు. ఈ వ్యవహారంపై మున్సిపల్ అధికారులు వాస్తవాలను పరిశీలించి అవసరమైతే తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై సంబంధిత ప్రజాప్రతినిధి లేదా మున్సిపల్ అధికారుల అధికారిక స్పందన రావాల్సి ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతో వచ్చిన పదవుల గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మా ఆర్జే న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.